తన భార్య తనతో ఉన్నప్పటికీ పరాయి స్త్రీని ఊహించుకుంటూ ఉంటాడు, పరాయి పురుషుణ్ణి ఊహించుకుంటూ ఉంటుంది. పెళ్ళైనా సరే అలా వీళ్ళు ఊహించుకుంటూ ఊహల్లో తలంపుల్లో పాపము చేస్తున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది అది కూడా వ్యభిచారమే. ప్రాక్టికల్ గా వ్యభిచారం చేసేవాడికి దేవుడు ఎంత శిక్ష విధిస్తాడో, తలంపులతో వ్యభిచారం చేసేవాడికి కూడా దేవుడు అంతే శిక్ష విధిస్తాడు. మరి ఈరోజు మనలో చిన్న పిల్లవాడు మొదలుకొని రేపో మాపో పోయేవాడి వరకు తలంపుల్లో పాపం చేసేవాళ్ళు లేరంటారే. చెప్పా కదండి, 70 years వయసు ఉన్న ఓ తల్లి వచ్చి అంటుంది, నా కోసం ప్రార్థన చేయ. కామంతో కూడిన తలంపులు, వ్యభిచారపు తలంపులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సైతాను చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, రేపో మాపో కాటికి చేరేవారిని కూడా విడిచిపెట్టడం లేదు. మరి ఆ సైతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి బయటపడాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభువుతో సమయం గడపడం ద్వారా మాత్రమే మీరు మీ తలంపుల పైన, ఆలోచనల పైన విజయం సాధిస్తారు. దేర్ ఇస్ నో షార్ట్ కట్ మెథడ్.